ఈ ఫ్రూట్ని గుర్తుపెట్టారా? మన ఇంటి దగ్గర పెద్ద రేక్కాయలు అంటారు కదా, అవి. కొన్ని కొన్ని చోట్ల వీటిని భోగిపళ్ళు అంటారు. కోద్దాం ఆగండి, వీటిని చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఇదేదో కొంచెం పెద్దగా ఉంది, దీన్ని కోసి అంతే. ఎందుకన్నా మంచిదని టిష్యూ పేపర్ కూడా తెచ్చాను తుడుచుకోవడానికి. చూసి తిందాం ఆగండి, దీన్ని టేస్ట్ చూద్దాం అసలు సంగతి ఏంటో. దీన్ని తినేటప్పుడు కొంచెం చూసుకుని తినాలి, అందులో ఇంట్లోనూ కొంచెం వామ్స్ పురుగులు ఉంటాయంటారు. చూద్దాం. బాగుందా? బాగుంది. ఒకరుగా పుల్లగా తీగా బాగుందా? పోద్దాం ఆగండి. చూసారా కింద ఎన్ని రాలిపోయి ఉన్నాయో? చెట్టు వచ్చేసి పక్క కంపెనీ వాళ్ళది, ఇదే మా కంపెనీ. పర్లేదు, అయినా మా కంపెనీలోకి వాళ్ళు ఉంది కాబట్టి రొబ్బలో కోసుకోవచ్చు, తప్పలేదు. చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ. రొబ్బటి దులిపితే రాలిపోయేలా ఉంది. ఎంత పొద్దులే మళ్ళీ ఫీల్ అవుతాడు, సెక్యూరిటీ ఏదో అంటాడు మళ్ళీ. ఇది కొంచెం పండుగ ఉంది. చూసారా, ఇందులో ఖచ్చితంగా పురుగు ఉంటుంది. సో తినకూడదు ఇది. కొడదామంటే మన చేత్తో మనకు అంత బలం లేదు. చూసారా, అది అలా అంటది. అంటే ఈ రేగుబోలు తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేసుకుని తినాలన్నమాట. ఎలా పడితే అలా డైరెక్ట్ అలాగే తినేసారనుకో నాన్ వెజ్లోకి పోద్ది. ఇంకా అది కొన్ని కోసాను, జోబులు వేసుకున్నాను. చూద్దాం టేస్ట్. ఇంకా మిగతా కూడా కట్ చేసి ఓపెన్ చేసి తిందాం, బాగుంటుంది.